మొదటి కొరింథీ 15:51. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హలో, మళ్ళీ మర్మం చెప్తున్నాను. ఈ మర్మం గురించి పౌలు చాలా చోట్ల ఎఫెసీ, రోమా, కొరింథీ, కొలస్సీ అన్నిట్లలో రాసిండు. ఒక్కొక్కటి వివరిస్తే అసలు టైం సరిపోదు. మీకు ఒక మర్మం తెలుపుతున్నా, ఏందంట? మనందరము నిద్రించము. అంటే మామూలుగా నిద్రించడం అంటేనే పాత నిబంధనలు అంతా చనిపోయినాడు అంటారు. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత నిద్రించినారు అని రాయబడింది. కానీ ఇప్పుడు ఈయన కూడా ఇంకొక మర్మం ఇస్తున్నాడు. ఏంది అంటే, ఇప్పుడు సమాధి చేయబడిన వాళ్ళంతా నిద్రిస్తున్నట్టు కదా, వాళ్ళు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అని ఆదరణ. కానీ పౌలు ఇంకో అడుగు ముందుకేసి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక మనం నిద్రించమంటే సమాధిలో కూడా ఉండం మనం. హల్లెలూయా. ఆత్మ పరలోకం వెళ్ళిపోయినా కూడా బాడీ కూడా సమాధిలో ఉండదు. ఒక టైం వస్తుంది. చదవండి అది ఫాస్ట్గా. నిద్రించము కానీ నిమిషములో, ఒక కన్ను రెప్పపాటున సెకండ్లో కడబూరం మోగుతుంది, సమాధులు తెరవబడతాయి, ఈ శవాలు సమాధుల్లో నుండి లేపబడతాయి, క్రీస్తు పోలికలో మార్చబడి ఆ మధ్యాకాశములో చేర్చబడతాయి. హల్లెలూయా. మీకు ఒక మర్మాన్ని చెప్తున్నా అంటాడు పౌలు. మన ఎండింగ్ సమాధిలో కాదు. హల్లెలూయా. మన మరణము మహిమలోనికి సింహద్వారము, ప్రవేశమే, మహిమలోనికి ప్రవేశమే. ఇంకా అసలైన రిజరక్షన్ ఎప్పుడు అంటే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, వేవేల దూతల పరివారముతో ఆయన రాగానే, కడబూరమోగానే సమాధులన్నీ తెరవబడతాయి. సమాధులు ఆ ఎముకలు మంటికి మన్నైపోయి అసలు చూడడానికి ఏముండదు. కానీ మళ్ళీ శరీరం వస్తుంది. సమాధులు తెరవబడతాయి. సమాధులు ఉన్న వాళ్ళంతా కన్ను రెప్పపాటున లేచి మధ్యాకాశంలో ఆయనని కలుసుకుంటారు. హల్లెలూయా.